ఎపిసోడ్ చెక్ చేసుకోండి ఒకసారి. మళ్ళీ యా సైదా గారు, ఒక్క నిమిషం సార్ ప్లీజ్. సైదా గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఎలా చూడొచ్చు అంటారు, అంటే ఈరోజు దక్షిణాదికి సంబంధించినటువంటి రాష్ట్రాలకు సంబంధించిన ఈ సమావేశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా దీంట్లో హాజరవుతున్నారు. నిజంగా దక్షిణాది మీద బీజేపీ ఇలాంటి పరిస్థితికి పాల్పడుతుందని మనం అనుకోవచ్చా? రాజు గారు, మీకు పేర్కొన్నటువంటి పెద్దలు బీజేపీ సీనియర్ నాయకులు పూడి తిరుపతిరావు గారు, అలాగే జనసేన నాయకురాలు సోదరి రాయపాటి అరుణ గారు, వైసీపీ నాయకులు సోదరుడు వెంకటరెడ్డి గారు, అలాగే ప్రైమ్ నైన్ న్యూస్ వీక్షకులందరూ కూడా నమస్కారం, శుభోదయం. రాజు గారు, ఈరోజు మరి దేశవ్యాప్తంగా కూడా తమిళనాడు వైపు చూసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. గత కొంతకాలంగా మరి కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఈ యొక్క పార్లమెంట్ సీట్లు పెంచాలి డీలిమిటేషన్ ద్వారా అనేటువంటి ఒక ఆలోచన చేసిన తర్వాత దీనికి కొంత కసరత్తు మాత్రం మొదలుపెట్టినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే కొత్త పార్లమెంటు నిర్మాణంలో కూడా దాదాపు 888 సీట్లు ఉండేటట్టుగా ముందుగానే మరి వ్యూహాత్మకంగా సీట్లు కూడా ఏర్పాటు చేసినటువంటి ఘటన చూశాం. ఎందుకంటే దాన్ని అనుసరించే ఈరోజు 2026లో డీలిమిటేషన్ జరగాలి కాబట్టి ఇప్పటికే మరి 3 పర్యాయాలు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951, 63, 1973 3 పర్యాయాలు డీలిమిటేషన్ జరిగింది. 2002 డీలిమిటేషన్ సంబంధించి కూడా మనం చూసినట్టయితే 543 స్థానాలు యథాస్థానంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఏది ఏమైనా సరే ఈ యొక్క పార్లమెంట్ స్థానాలు పెంచాలనే ఒక ఆలోచనతో ఈరోజు కేంద్రం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతాం. ఎందుకంటే ఇది నిజంగా మనం చూసినట్లయితే జనాభా ప్రాతిపదికన తీసుకున్నట్లయితే ఇది వాస్తవంగా దక్షిణ భారతదేశానికి నష్టం జరిగింది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దక్షిణ భారతదేశం ఈరోజు మరి ఎందుకంటే మనం జనాభా నియంత్రణ జరిగింది మన ప్రాంతంలో, మన రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ జరిగింది. దానివల్ల ఎందుకంటే ఈరోజు బాబు గారు చెప్తా ఉన్నాడు పదే మధ్య మనం చూస్తూ ఉన్నాం, పిల్లలను కనండి అని. ఇప్పుడు 2026లో డీలిమిటేషన్ అయితే ఇప్పుడు కానీ ఏం చేయాలా? ఈ సంవత్సరానికే వాడికి ఓటు హక్కు వస్తుందా? ఇది ఆయన చెప్తాడు ఊహాజనితమైనటువంటి అంశం అంటాడు. ఒక్కోసారి చంద్రబాబు గారు డీలిమిటేషన్ ఊహాజనితమైన సమస్య అంటాడు. కానీ ఇప్పుడు ఏమవుతా ఉంది, ముందుకు వస్తూ ఉంది. ఈ డీలిమిటేషన్ అనేటువంటి ఉప్పెన సునామీలాగా రోజు రోజుకి మరి వ్యూహాత్మకంగా వస్తున్న పరిస్థితి. ఒక పక్క మోడీ గారేమో ఇంద్రుడి సభలో 888 స్థానాలు ఉన్నాయి కాబట్టి ఈ నరేంద్రుడి యొక్క కొలువులో కూడా 888 స్థానాలు ఉన్నటువంటి ఒక ఆలోచనతోటి ఆయన కూడా మరి వెళ్తున్నటువంటి పరిస్థితి అని చెప్పుకున్నాడు. నేను మా అమ్మ కడుపులో పుట్టలేదు, దేవుడు నన్ను పంపించాడని చెప్పి ఆయన వ్యూహాలోకంలో విహరిస్తా ఉన్నాడు మోడీ గారు. కానీ దీన్ని బట్టి మనం చూసినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మరి ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. యూపీలో 82 స్థానాలు ఉంటే 143 స్థానాలు పెరిగే పరిస్థితి ఉంది. బీహార్లో 79 స్థానాలు పెరుగుతూ ఉన్నాయి. అలాగే మనం చూసినట్లయితే మరి గుజరాత్ లో కానివ్వండి, మధ్యప్రదేశ్లో కానీ మధ్యప్రదేశ్లో 52 స్థానాలు పెరిగే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా మనం చూసుకుంటా పోతే రాజస్థాన్ లో 50 స్థానాలు, ఈ విధంగా ఉత్తరాది రాష్ట్రాల్లో విపరీతంగా సీట్లు పెరిగే పరిస్థితి ఉంది. కానీ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి దక్షిణ భారతదేశం ఉన్నటువంటి రాష్ట్రాలకి పూర్తి స్థాయిలో అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. ఎప్పుడైతే మనం ఇప్పుడే చూస్తున్నాం, మనం జిఎస్టి ఒక 883 రూపాయలు పెట్టి ఒక వస్తువు కొంటే దానికి జిఎస్టి 161 రూపాయలు. మన రాష్ట్రానికి వచ్చేది తిరిగి వచ్చేది ఎంత? 50 రూపాయలు. పోతే 111 రూపాయలు ఇతర రాష్ట్రాలకు ఇచ్చేస్తున్నాడు కేంద్రం. అంటే కట్టే సొమ్ము మనది, సోగు వాళ్ళది. అంటే అక్కడ జనాభా పెరుగుదల ఉంది, పేదరికం ఉంది అనే ఆలోచనతో జరుగుతూ ఉంది అంతా కూడా. మేము ఎందుకు చెప్తున్నామంటే మోడీ గారు మనం చూసాం గత ఎన్నికల్లో ఏక్ బార్ 400 పార్ అన్నాడు. 400 స్థానాలు మేము తీసుకొచ్చి ఏకతత్పత్యంగా ఈ దేశాన్ని వెళ్తా ఉన్నాడు. ఏమైంది? 230 స్థానాలకు పడిపోయారు. అప్పుడు అర్థమైపోయింది మోడీ గారికి, అయ్యా దీనివల్ల అయ్యే పరిస్థితి కాదు, మనం ఏం చేసినా జనాలు నమ్మే పరిస్థితి లేదు, ఈవీఎం ట్యాంపరింగ్ చేసినా ఆ పరిస్థితులు రావడం లేదు కాబట్టి ఇంకా
ఉత్తరాది రాష్ట్రాల్లో మనం డీలిమిటేషన్ కనుక జరిగినట్లయితే మనకు స్థానాలు పెరుగుతాయి, మనం పూర్తి స్థాయిలో ఈ దేశంలో అధికారంలో ఉండొచ్చు అనేటువంటి ఒక ఆలోచనతోటి ఇంత దుర్మార్గంగా రాష్ట్రాల హక్కులు. అంటే సైదా గారు ఒక క్వశ్చన్ మీకు. ఈరోజు మీరు చెప్పినట్టు డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా ఏదైతే ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెరుగుతుంది, దాదాపుగా కూడా మనం పోల్చుకుంటే 24% వాటా నుంచి 19%కి దక్షిణాది రాష్ట్రాలు పడిపోతున్నటువంటి మాట డీలిమిటేషన్ ద్వారా జరిగితే ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు, గణాంకాలు కూడా చెబుతున్నాయి. సరే, ఈ విషయాన్ని మనం పక్కన పెడితే ఈరోజు దక్షిణాది రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ 2 రాష్ట్రాల్లో మీ పార్టీ అధికారంలో ఉంది. మరి మీరు ఎందుకని దీన్ని ఒక ఉద్యమంలాగా తీసుకోలేదు? కేవలము మీ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు డిఎంకే అంటే అది కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి పొత్తులో ఉన్నటువంటి పార్టీని అనుకోండి, మరి తమిళనాడులోనే ఇది నిర్వహించడానికి స్టాలిన్ మాత్రం ఈ అంశాన్ని లేవనెత్తడం, ఇటీవల హిందీ అన్నాడు, ఇప్పుడేమో డీలిమిటేషన్ అంటున్నాడు. ఇదంతా కూడా అక్కడ ఓటమి భయంతోనే స్టాలిన్ చేస్తున్నాడు అనేటటువంటి ఒక వాదన కూడా వ్యక్తమవుతుంది. ఎలా చూడొచ్చు అంటారు? రాజు గారు, ఎందుకంటే మీరు మంచి ప్రశ్న వేశారు. ఈ డీలిమిటేషన్ సంబంధించి కూడా ఇండి కూటమి గత కొంతకాలంగా దీనివల్ల నష్టం జరుగుతుందని చెప్పి పార్లమెంట్ బయట లోపల కూడా అనేక పర్యాయాలు ప్రశ్నించినటువంటి విషయం మీకు తెలుసు. రాష్ట్రపతి గారికి కూడా దీని మీద మరి అన్ని పక్షాలు కలిసి మెమోరాండం సంప్రదించిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాం. అయితే ఇక్కడ ప్రధానంగా ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఎందుకంటే మీరు ఒకటి విషయం గమనించారు, తమిళనాడు వాసులందరూ కూడా వాళ్ళు ఒక ప్రాంతీయ భేదంతో వాళ్ళ రాష్ట్ర హక్కులకి ఏదైనా ఇబ్బంది కలిగితే పార్టీలకు అతీతంగా అందరూ అవుట్ అవుతారు. దీన్ని మనం గమనించుకోవాలి. గతంలో జల్లికట్టు ఉద్యమానికి సంబంధించి కానివ్వండి, హిందీ భాషకు సంబంధించినటువంటి ఉద్యమం విషయంలో కానివ్వండి, అక్కడ డిఎంకే, ఏఐడిఎంకే అన్ని పార్టీలు అన్ని పక్షాలు ఒకటై కేంద్ర ప్రభుత్వం మీద పోరాడతాయి. ఎందుకంటే వాళ్ళ ఆత్మ గౌరవాన్ని చంపుకోరు. మనం చూస్తున్నాం ఏపీలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ ఒక్కడ మాట్లాడడం, వీళ్ళకి వాళ్ళకి కావాల్సినంత ఏంది, వాళ్ళు అధికారంలో ఉండటం, నిధులు తెచ్చుకోవటం, ఎంజాయ్ చేయటం, వాళ్ళు ప్రజలే సమస్యలు ఎటుపోయినా వాళ్ళు పట్టదు. ఇది వాస్తవం. కానీ తమిళనాడు ఆ పరిస్థితి కాదు. తమిళనాడు వాళ్ళ హక్కుల సాధన కోసం ఇక్కడ సీట్ల సంఖ్య కాదు, హక్కులు, రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులు కూడా హరించబడతాయి. ఈ ఫెడరల్ వ్యవస్థ నాశనం అయిపోద్ది. దీనివల్ల భవిష్యత్తులో ఈ దేశానికి చాలా ప్రమాదం పొంచి ఉంది అనేటువంటి ఒక దూరదృష్టితోటి ఈ రోజు స్టాలిన్ గారు 20 పార్టీలను ఆహ్వానిస్తా ఉన్నాడు. మనం చూద్దాం మన రాష్ట్రం నుంచి ఎవరెవరు వెళ్తారా, ఏం జరిగిద్దో. మరి వెంకటరెడ్డి గారు కూడా చెప్పాలి ఈ రోజు. మరి ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకులు కూడా మరి సమావేశానికి వెళ్తారా లేదా వాళ్ళని కూడా పిలిచారు. ఎందుకంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రులు మరి వెళ్తా ఉన్నారు. తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు రాత్రి వెళ్ళారు, డికే శివకుమార్ కూడా వెళ్ళారు. మనం చూస్తా ఉన్నాం. అక్కడ మరి కేసీఆర్ కూడా, కేటీఆర్ కూడా వెళ్తున్నట్టుగా సమాచారం వచ్చింది రాత్రి. ఈ విధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని పక్షాలు కూడా ఈ రోజు 20 పార్టీలు వాళ్ళు ఈ రోజు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏతో భాగస్వామ్యటువంటి అంటగాగుతున్నటువంటి పార్టీలు కూడా మరి వాళ్ళ రాష్ట్ర హక్కుల సాధన కోసం వెళ్తాయో లేదో మనం చూడాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నారు రాజు గారు. ఓకే సార్.